తెలుగు రాష్ట్రాల్లో చలి మళ్లీ పంజా విసురుతుంది. ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతాల్లో గత 2 రోజులుగా అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దాంతో ఆయా ప్రాంతాలు చలితో వణికిపోతున్నాయి. చలి తీవ్రతతో ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. రాగల 3 రోజులు ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలుగు రాష్ట్రాలపై చలి పంజా విసురుతుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మునుపెన్నడూ లేనంతగా చలి తీవ్రత మరింత పెరిగింది. మరీ ముఖ్యంగా తెలంగాణలోని పలు జిల్లాల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా చలి వణికిస్తుంది. ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే గత 2 రోజులుగా అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏపీలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. 2 రోజులుగా చలి తీవ్రత పెరగడంతో ప్రజలు బయటికి రావాలంటేనే జంకుతున్నారు. చలితో వృద్ధులు, చిన్నారులు గజగజ వణుకుతున్నారు. ఇక దీనిపై పూర్తి సమాచారం తెలంగాణ నుంచి మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. బాసిత్, చెప్పండి. తెలంగాణలోని చలి పులి పంజా మళ్లీ విసురుతుంది. గత వారం క్రితం వరకు రాష్ట్రంలో ఉష్ణోగ్రత పెరగ తాజాగా తగ్గుతున్నాయని చెప్పొచ్చు. చాలా ప్రాంతాల్లో సింగిల్ డిజిట్ కే ఉష్ణోగ్రతలు పరిమితం అయ్యాయి. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళల్లో ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. దీంతో ప్రజలు బయటికి రావాలంటే జంగుతున్నారు. ఈ ఈశాన్య ప్రాంతాల నుంచి రాష్ట్రం శీతల గాలులు వీస్తుండడంతో హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలోని జిల్లాలైన కుమరం భీం, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలతో పాటు సంగారెడ్డి జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్, రంగారెడ్డి జిల్లాల్లో చాలా మండలాల్లో రాత్రి 10 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తెలంగాణలో అత్యల్పంగా కుమరం జిల్లా త్రిపూర్ యు, తిర్యాని మండలాల్లో 6.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. రంగారెడ్డి జిల్లా కోహీర్, పటాన్చెరుతో పాటు కోహీర్లో 6.9 డిగ్రీల సెల్సియస్, మరో 8 చోట్ల 10 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్టు వెల్లడించారు. విపరీతంగా పెరుగుతున్న చలి తీవ్రత ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసినట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణలో చలి తీవ్రత పెరగడంతో సంగారెడ్డిలోని కోహీర్, పటాన్చెరు, జిన్నారంతో పాటు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రత తీవ్రంగా పడిపోయాయి. కుమరంభీం జిల్లా తిరుపూర్, గిన్నెదారిలో కూడా 6.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్టు అధికారులు తెల్లడం జరిగింది. తెలంగాణలో రోజు చలి తీవ్రత విపరీతంగా పెరుగుతుందని వాతావరణ శాఖ చెప్పడంతో గతేడాది కంటే ఈసారి ఉష్ణోగ్రతలు మరింత తీవ్రంగా పడిపోతున్నాయని అధికారులు కూడా వెల్లడిస్తున్నారు. ఇదిలా ఉంటే 2 రోజుల నుంచి చలి విపరీతంగా పెరిగింది. 2 రోజుల్లో కూడా దక్షిణాది జిల్లాల కంటే ఉత్తరాదిలో చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. నిన్న తెలంగాణలో శీతాకాలం మొదలు సాధారణ స్థాయి కంటే చలి తీవ్రత చాలా ఎక్కువ ఉందని ఆయన వివరించడం జరిగింది. ఆ విధంగానే సాధారణ ఉష్ణోగ్రత చూసుకుంటే ఆదిలాబాద్ లో 12.8 డిగ్రీల నుంచి 7.2 డిగ్రీల దిగువకు పడిపోయాయి. అలా అన్ని జిల్లాల్లో 2 నుంచి 4 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు తగ్గిపోయాయని చెప్పడం జరిగింది. రాబోయే రోజుల్లో తెలంగాణలోని ఉత్తర జిల్లాల ఈ ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాల్లో చలి తీవ్రత భారీగా ఉంటుందని, ఈ 3 జిల్లాల్లో ఎల్లో అలర్ట్ కూడా జారీ చేయడం జరిగిందని ఉష్ణోగ్రత తెలిపింది. దాంతో పాటు అధికారులు కూడా వెల్లడించడం జరిగింది. సంక్రాంతిలో చలి తీవ్రత మరింతగా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. రాష్ట్రంలో ఈశాన్య గాలులు చురుకుగా వీస్తుండని దాని ప్రభావంతో గత 2 రోజులు చలి తీవ్రత కూడా పెరిగిందని చెప్పిందని వాతావరణ వెల్లడించడం జరిగింది. బాసిత్, ఇంతలా ఉష్ణోగ్రతలు ఇంతలా ఎప్పుడు మునిపెన్నడూ లేని విధంగా పడిపోతున్నాం చూస్తున్నాం మనము. ఇంతలా పడిపోవడానికి కారణాలు ఏమని చెప్తున్నారు అధికారులు? ఇంతలా ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కే పడిపోతుండడానికి కారణాలు ఏం చెప్తున్నారు? అంటే ఈ ఉష్ణోగ్రత తీవ్రంగా పడిపోవడానికి కారణాలు వర్షాభావ ప్రభావం కాకుండా సముద్రంలో వస్తున్న సముద్రం వైపు నుంచి వస్తున్న తీవ్రమైన గాలుల ప్రభావమే ఈ ఉష్ణోగ్రత పడిపోవడానికి కారణాలు అంటున్నారు. గతంలో ఢిల్లీ తరహాలో, ఢిల్లీ, కాశ్మీర్ ఆ ప్రాంతాల్లో ఉండే చలి ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈ తెలుగు రాష్ట్రాలపైన కనిపిస్తుంది. అదేవిధంగా రాబోయే ఈ సంక్రాంతి రోజుల్లో కూడా మరింత చలి తీవ్రత పెరిగే అవకాశం ఉంది. అందుకే ఈ పిల్లలైనా వృద్ధులైనా సరే ఈ చలి తట్టుకునే విధంగా ఇంట్లోనే ఉండాలి. అసలు బయటికి రావద్దు, ఏదైనా పని ఉంటేనే బయటికి రావాలని చెప్పి ఎల్లో అలర్ట్ జారీ చేసినట్టు అధికారులు తెలుపుతున్నారు. ఓకే, రైట్, థ్యాంక్ యూ బాసిత్.
తెలంగాణలో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 2 రోజులుగా అత్యంత కనిష్టానికి ఉష్ణోగ్రతలు పడిపోయాయి. దీంతో ఉత్తర తెలంగాణ జిల్లాలకు వాతావరణ శాఖ హై అలర్ట్ జారీ చేసింది. కొమరంభీం, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గరిష్టంగా నల్గొండలో 17 డిగ్రీలు నమోదు కాగా కనిష్టంగా ఆదిలాబాద్లో 7.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ శాఖ తెలిపింది.